నమస్కారం. Ritus.com C ట్యూటోరియల్కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము అర్రేస్ గురించి తెలుసుకుందాము. అర్రేస్ అనేది ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యాక్చువల్గా అర్రేస్ ఎందుకు అవసరం అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్గా మీరు చూసారంటే నేను ఒక ఓవర్లో అన్ని బాల్స్ స్కోర్ స్టోర్ చేయాలి అనుకుంటున్నాను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాను. దాంట్లో ఒక క్రికెట్ ఓవర్లో 6 balls ఉంటాయి కదా, ఆ 6 balls స్కోర్ స్టోర్ చేయాలి అనుకుంటే మనం ముందరి వరకు ఒక్కొక్క వేరియబుల్గా క్రియేట్ చేస్తే మనం ఇలా క్రియేట్ చేసి స్టోర్ చేసుకోవాలన్నమాట. స్కోర్ 1, స్కోర్ 2, స్కోర్ 3 ఇలా 6 వేరియబుల్స్ క్రియేట్ చేసి ఆ 6 వేరియబుల్స్ వాల్యూస్ వచ్చేసి మనం సపరేట్గా స్టోర్ చేసుకోవాలి. దాని తర్వాత ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలంటే మనము స్కోర్ 1 ఇలా మనము 100 వాల్యూస్ స్టోర్ చేసుకోవాలనుకోండి. అలాంటప్పుడు ఈ పద్ధతి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఒకే టైప్ వాల్యూస్ చాలా అంటే మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయడానికి వాడేది అర్రే. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నది యాక్చువల్గా ఒక చిన్న అర్రే డిక్లరేషన్. యాక్చువల్గా ఇక్కడ మనము మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ చేసుకోవాల్సింది ఇది స్కోర్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అని పెట్టాము. దట్ డినోట్స్ దట్ స్కోర్ ఈజ్ అన్ అర్రే. సో స్కోర్ అనేది మనం ఒక అర్రేగా డిఫైన్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నది అర్రే టైప్. సో ఈ ఇంట్ అనేది ఏం చెప్తుందంటే ఈ స్కోర్లో ఉండే వాల్యూస్ అన్ని స్కోర్ అనే అర్రేలో ఉండే వాల్యూస్ అన్ని ఇంటీజర్స్. సో దానికి మనం ఇనిషియలైజేషన్ ఇక్కడ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది ఇనిషియలైజేషన్లో ఒక పద్ధతి అనమాట. సో ఎంటైర్ అర్రేలో 6 వాల్యూస్ స్టోర్ చేస్తున్నాం అనమాట. ఈచ్ వాల్యూ సపరేటెడ్ బై మీరు చూసారంటే కమాతో సపరేట్ చేస్తాం. ఇక్కడ మీరు చూసారంటే కమాతో సపరేట్ స్టేట్స్ కమా యూజ్ చేసి వాల్యూస్ సపరేట్ చేస్తున్నాయి. అండ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ వచ్చేసి ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్ తోటి ఎండ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఒక చిన్న అర్రేని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసే పద్ధతి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అర్రేలో ఉన్న ఒక వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ప్రింట్ఎఫ్ లెట్స్ సే నేను ఫస్ట్ వాల్యూ ఆఫ్ ది అర్రే ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. క్లియర్ స్క్రీన్ ఫస్ట్ చేసి ప్రింట్ఎఫ్ తర్వాత చేయాలి కదా. సో ఫస్ట్ క్లియర్ స్క్రీన్. ఓకే, printf %d comma. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ది అర్రే ప్రింట్ చేయాలంటే మనము ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ 1 కదా, అది ప్రింట్ చేయాలంటే ఇది నేమ్ ఆఫ్ ది అర్రే వచ్చేసి స్కోర్. సో స్కోర్ ఓపెన్ బ్రాకెట్ అండ్ ది ఇండెక్స్ అనేది ఎన్నో ఎలిమెంట్ మనకు కావాలి అనేది. అర్రేస్లో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ వచ్చేసి అర్రేస్ ఇండెక్స్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే మనము ఇది 0th ఇండెక్స్ అనమాట. ఇప్పుడు నేను చూపెడతాను మీకు. ఇది వచ్చేసి 0th ఎలిమెంట్ అనమాట. ఇది ఫస్ట్ ఎలిమెంట్. ఇది ఇండెక్స్ నేను చూపెట్టేది. ఇప్పుడు ఇండెక్స్ వచ్చేసి అర్రేస్కి 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సి కానీ C++ కానీ జావా కానీ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిట్లలో ఇదే కన్వెన్షన్ ఫాలో అవుతుంది. అర్రేలో ఇండెక్స్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అర్రే కానీ కలెక్షన్స్ కానీ ఏమైనా వాడితే వాటి ఇండెక్స్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను అర్రేలో ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే స్కోర్ ఆఫ్ 0 అని ప్రింట్ చేయాలన్నమాట. సో అంతే. సో ఇది రన్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాము. ఇప్పుడు అవుట్పుట్లో మీరు చూసారంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ 1 అని ప్రింట్ అయింది. సో ఇదే నేను ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ లేకపోతే 5th ఎలిమెంట్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. 5th ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే 1 2 3 4 5 దాని ఇండెక్స్ వచ్చేసి 4. సో చూడండి 5th ఎలిమెంట్ వచ్చేసి 6 అని ప్రింట్ అయింది. ఇప్పుడు నేను అర్రేలో ఉన్న వాల్యూస్ అన్నీ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. ఇలా ప్రింట్ఎఫ్లు 5-6 ప్రింట్ఎఫ్లు రాసి నేను చేయొచ్చు అనమాట. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఫస్ట్ ఎలిమెంట్ రాశాను, దాని తర్వాత సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్ అలా రాయొచ్చు. అలా కాకుండా ఇంకొక విధంగా ఒక లూప్ యూజ్ చేసి మనం లాస్ట్ క్లాస్లో లూప్స్ గురించి నేర్చుకున్నాం కదా, అవి యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాము టు ప్రింట్ ది వాల్యూస్ ఇన్ అన్ అర్రే. సో యాజ్ యూజువల్ ఆ ఫంక్షన్ వచ్చేసి జస్ట్ ప్రింట్స్ సంథింగ్ టు ది అవుట్పుట్. సో ఇది రిటర్న్ వాల్యూ ఏముండదు కాబట్టి వాయిడ్ అని రాస్తున్నాను. అండ్ ప్రింట్ అర్రే ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు దానికి వచ్చే పారామీటర్స్ వచ్చేసి యాక్చువల్ అర్రే ఏంటి అనేది. సో ఇంటీజర్ అర్రే నేను దానికి పాస్ చేస్తాను. సో
వాల్యూస్ అని నేమ్ ఇస్తున్నాను దీనికి, అండ్ హౌ మెనీ ఇంట్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది దానికి పాస్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు మనం డిక్లేర్ చేసింది ఏంటంటే ఒక ఇంటీజర్, ఒక వాయిడ్ ఫంక్షన్ ప్రింట్ అర్రే. దీనికి మనము అర్రే పాస్ చేయొచ్చు. వాల్యూస్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ అనేది ఏం డినోట్ చేస్తుందంటే ఇది అర్రే ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్. ఇది మనం పోయిన క్లాస్లో నేర్చుకున్నాం. ఇలా ఉంటే యాక్చువల్గా వాల్యూస్ అనేది ఒక ఇంటీజర్ వాల్యూ. ఇలా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంటే ఇట్ మీన్స్ దట్ వాల్యూస్ ఈజ్ అన్ అర్రే. సో వాల్యూస్ అనేది ఒక అర్రే. సో ఈ ఇన్ కౌంట్ అనేది ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఆ అర్రేలో అనేది. సో ఇప్పుడు మనము ఆ ఫంక్షన్ని డిఫైన్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ లైన్ సిగ్నేచర్ ఇస్ గోయింగ్ టు బి ది సేమ్, ఇన్ వాల్యూస్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇన్ కౌంట్. ఇంకా దీని మధ్యలో మనము ఈ ఫంక్షన్ని ఫంక్షన్ కోడ్ రాద్దాము. సో ఫస్ట్ లూప్ క్రియేట్ చేయాలి కాబట్టి లూప్ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను, ఇంట్ ఐ. నేను ఇక్కడికి ఫర్ లూప్ యూజ్ చేస్తాను. ఫర్ ముందు డిస్కస్ చేసినట్టు ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఇండెక్స్ వచ్చేసి అరే ఇండెక్స్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వైల్ ఐ లెస్ దాన్ కౌంట్. సో మనము ఐ లైక్ 5 అని వచ్చింది అనుకోండి, మనం ప్రింట్ చేయాల్సింది అప్ టు 4 వరకే, 0 to 4. సో ఇండెక్స్ వచ్చేసి 0 to 4, మనం ప్రింట్ చేసేది 5 ఎలిమెంట్స్. సో ఐ లెస్ దాన్ కౌంట్, ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో మనము ఫర్లో ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది ప్రింట్ఎఫ్. మనం వచ్చేసి ఆ అరే కంటెంట్స్ ప్రింట్ చేద్దాము. ప్రింట్ఎఫ్ %d కామా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మీరు కొత్తగా నేర్చుకున్నదంటే ఫస్ట్ థింగ్ వాల్యూస్. ఇందాక మనం వాల్యూస్ ఆఫ్ 0, వాల్యూస్ ఆఫ్ 1 అని రాసాం కదా. ఇప్పుడు మనము ఈ లూప్లో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ ఐ వాల్యూ విల్ కీప్ చేంజింగ్. సో వాల్యూస్ ఆఫ్ ఐ. సో ఫస్ట్ ఐ 0 అయినప్పుడు ఇది వాల్యూ ఆఫ్ 0 ప్రింట్ చేస్తుంది. ఐ 1 అయినప్పుడు వాల్యూ ఆఫ్ 1 ప్రింట్ చేస్తుంది. సో అలా వాల్యూస్ అన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో ఇంకా ఈ ఫంక్షన్ మనం కాల్ చేయలేదు. సో నేను ఇక్కడ ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. సో ప్రింట్ అరే స్కోర్ కమా నెక్స్ట్ వచ్చేసి ఎన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి అనేది. ఈ అరేలో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 6 అని నేను పాస్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని డీబగ్ చేసి చూద్దామా. సో డీబగ్స్ ఒక అరే క్రియేట్ అయింది స్కోర్ అనేది. ఇప్పుడు క్లియర్ స్క్రీన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ వచ్చేసి ప్రింట్ అరే ఫంక్షన్కి వచ్చింది. సో ఈ ప్రింట్ అర్రేకి వాల్యూస్ అనేది పాస్ అయింది అండ్ కౌంట్. సో ఈ వాల్యూస్ అనేది స్కోర్లో ఉన్న వాల్యూస్ అన్ని ఈ వాల్యూస్ అనే అర్రేకి పాస్ అయ్యాయి. సో ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఎగ్జిక్యూట్ అయినప్పుడు అవుట్పుట్లో మీరు చూసారంటే 1 వచ్చింది. సో ఇక్కడ ఉన్న వాల్యూ, సో వాల్యూస్ ఆఫ్ 0 అనే ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత 1 అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. విల్ ఆల్సో యూస్ వాచ్ విండో. ఐ వాల్యూ చూడొచ్చు మనము. ఇప్పుడు మనం ఐకి వాచ్ ఎక్స్ప్రెషన్ యాడ్ చేద్దాము. దాని తర్వాత ఇప్పుడు మీరు చూసారంటే ఐ యొక్క వాల్యూ వచ్చేసి 1 ఉంది. సో ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేశానంటే వాల్యూస్ ఆఫ్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు అవుట్పుట్లో చూసారంటే ఇక్కడ 0 అనేది ప్రింట్ అయింది. దట్ ఈస్ దిస్ వాల్యూ 0 ప్రింట్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనం రన్ చేసామంటే ఇక్కడ ప్రోగ్రామ్ని ఐ 3 అయింది కాబట్టి ఐ 2గా ఉన్నప్పుడు వాల్యూ వచ్చేసి 4 ప్రింట్ అయింది. ఇప్పుడు ఐ 3 అయింది, మళ్ళీ 4 ప్రింట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఐ 4గా ఉంది. 4లో ఇండెక్స్ 4లో ఉన్న వాల్యూ 6 కాబట్టి 6 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ 5 అయింది. సో ఇండెక్స్ 5లో ఉన్న వాల్యూ 0. సో 0 ప్రింట్ అవుతుంది అండ్ ఇట్ కమ్స్ అవుట్ ది మెయిన్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ అరేని ఎలా ప్రింట్ చేయాలి అనే దానికి ఒక ఫంక్షన్ రాసామన్నమాట. సో ఇక్కడ నేను స్కోర్ ఆఫ్ 6 అని కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ స్కోర్లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి స్కోర్ ఆఫ్ 6 అని కూడా నేను ఇచ్చి డిక్లేర్ చేయొచ్చు. ఇది రన్ చేసి చూద్దామా అవుట్పుట్ ఏమొస్తుందో. డైరెక్ట్గా రన్ చేస్తాను. మీరు చూసారంటే ప్రోగ్రామ్లో ఏ చేంజ్ లేదు అవుట్పుట్లో. సో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్కోర్ ఆఫ్ 6 అని ఇచ్చాను. అదే ఇప్పుడు లెట్స్ సే స్కోర్ ఆఫ్
8 అని ఇచ్చి నేను 6 ఎలిమెంట్స్ డిఫైన్ చేశాను. యాక్చువల్గా స్కోర్ ఆఫ్ 8 అని ఇచ్చి నేను 6 ఎలిమెంట్స్ మాత్రమే డిఫైన్ చేశాను. ఇక్కడ చూసానంటే 6 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ అర్రేలో, కాకపోతే నేను ఇక్కడ స్కోర్ ఆఫ్ 8 అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దామా. ఇప్పుడు మీరు చూస్తే యాక్చువల్గా 7th and 8th వాల్యూ 0గా ప్రింట్ అయ్యాయి అనమాట. సో ఈ 7th and 8th వాల్యూ 0గా ఎందుకు ప్రింట్ అయ్యాయంటే సి మీరు అసైన్ చేయని వాల్యూస్ అన్నిటిని డిఫాల్ట్గా జీరోస్ అన్ని అసైన్ చేస్తుంది అనమాట. సో సి లాంగ్వేజ్ డైరెక్ట్గా మనము అర్రేలో 8 ఎలిమెంట్స్ అర్రే, ఇక్కడే మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ స్కోర్ ఆఫ్ 8 అంటే మనం ఏం చెప్తున్నాం అంటే స్కోర్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్తున్నాం. సో కాకపోతే మనం ఇక్కడ 6 ఎలిమెంట్సే ఇచ్చాము. సో సి వచ్చేసి మిగతా 2 ఎలిమెంట్స్ 7th ఎలిమెంట్ అండ్ 8th ఎలిమెంట్ని 0 అని అసైన్ చేస్తుంది అనమాట. అది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఒక చిన్న పీస్ ఆఫ్ కోడ్ రాస్తున్నాను. %d, స్కోర్ ఆఫ్ 10. ఇప్పుడు మీరు చూసారంటే నేను ఇక్కడ అరేలో ఓన్లీ 8 వాల్యూస్ ఉంటాయని మాత్రమే చెప్పాను, కాకపోతే ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ స్కోర్ ఆఫ్ 10. సో ఇప్పటికీ ఈ పీస్ ఆఫ్ కోడ్ కమెంట్ చేస్తాను, ప్రింట్ అర్రే కోడ్. ఇప్పుడు ఓన్లీ 8 ఎలిమెంట్స్ ఉన్న అర్రేలో నేను స్కోర్ ఆఫ్ 10 ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దామా. ఇప్పుడు మీరు అవుట్పుట్లో చూసారంటే 0 వచ్చింది. యాక్చువల్గా 0 కాదు, జనరల్గా స్కోర్ ఆఫ్ -1 ఇద్దాం ఒకసారి. -682 స్కోర్ ఆఫ్ -25 ఇచ్చాను అనుకోండి, 80. ఇక్కడ ఏం జరుగుతుందంటే సి వచ్చేసి సమ్ గార్బేజ్ వాల్యూ తెచ్చి ప్రింట్ చేస్తుంది అనమాట. సో సిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది మీరు ట్రాక్లో పెట్టుకోవాలి. సిలో మీరు ఉన్న ఎలిమెంట్స్ కంటే ఎక్కువ ఇది యాక్సెస్ చేస్తే అది ఎర్రర్ ఇవ్వదు, అది సమ్ గార్బేజ్ వాల్యూ రిటర్న్ చేస్తుందే కానీ మీకు ఎర్రర్ అనేది ఇవ్వదు. సో 8 ఎలిమెంట్స్ ఉన్న అరేలో 10th ఎలిమెంట్ యాక్సెస్ చేసిన, నెగిటివ్ ఇండెక్స్తో యాక్సెస్ చేసిన, అది పాయింటర్స్ అనే కాన్సెప్ట్ మనం తర్వాత తెలుసుకుంటాం. ఆ పాయింటర్స్ యూజ్ చేసి ఏదో ఒక గార్బేజ్ లొకేషన్లో ఉన్న వాల్యూ తెచ్చేసి మీకు చూపెడుతుంది అనమాట. ఇప్పుడు మనము అర్రేస్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ పాఠంలో మనము అర్రేస్ని ఎలా డిక్లేర్ చేయాలి, అర్రేస్లో డిఫాల్ట్ వాల్యూస్ ఏంటి, అర్రేస్ మనము ఏ వాల్యూస్ అసైన్ చేయకపోతే ఏ వాల్యూ అసైన్ అవుతుంది, అర్రే మనం డిక్లేర్ చేసిన దానికంటే ఎక్కువ వాల్యూలో ఉన్నది యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ చేస్తే ఏం జరుగుతుంది, అవన్నీ తెలుసుకున్నాము. వచ్చే పాఠంలో మనము క్యారెక్టర్ అర్రేస్ గురించి, ఇంకా 2 డైమెన్షనల్ అర్రేస్ గురించి తెలుసుకున్నాము. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ritus.com సి ట్యూటోరియల్ నుంచి మీరు నెక్స్ట్ పాఠం కూడా చూస్తారని ఆశిస్తున్నాము. ఈ పాఠం మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం ద్వారానో కామెంట్ చేయడం ద్వారానో మాకు తెలియజేయండి.